2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల పహల్గాం దాడి తర్వాత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ గూఢచర్యం కేసులో 2025 మే 16న హిసార్లో అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత పాక్ వెళ్లిన యూట్యూబర్లు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పలువురు యూట్యూబర్స్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన యూట్యూబర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎవరు? పాకిస్తాన్ కి ఎందుకు వెళ్లాడు? ఎన్ఐఏ ఎందుకు అరెస్టు చేసింది? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత భారత్ లో పాకిస్తాన్ కి వెళ్లిన యూట్యూబర్లపై నిఘా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ సన్నీ పేరు కూడా మారుమోగింది. ఎందుకంటే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదే ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. సన్నీ యాదవ్ అరెస్టు కావడంతో అతని స్వగ్రామం నూతన్కల్లో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే సన్నీ యాదవ్ ని అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. తాజాగా భయ్యా సన్నీ యాదవ్ రిలీజ్ అయినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. భయ్యా సన్నీ యాదవే ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం కూడా కనిపిస్తోంది. భయ్యా సన్నీ యాదవ్ కనిపించకుండా భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ తీసుకెళ్లిందా, లేదంటే ఎన్ఐఏ కిడ్నాప్ చేసిందా, లేదా భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడైనా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కొన్ని క్వశ్చన్స్ తో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కూడా. నిజంగానే ఐఎస్ఐ కిడ్నాప్ చేసిందా, ఎన్ఐఏ అరెస్టు చేసిందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తాయి. గత కొంతకాలంగా భయ్యా సన్నీ యాదవ్ నా అన్వేష్ కి మధ్య మాటల యుద్ధం అయితే అవుతుంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ ఇమేజ్ దెబ్బతీయాలని అన్వేష్ ఇలా వీడియోస్ చేస్తుంటాడని భయ్యా అభిమానులు అయితే అంటున్నారు. కొన్ని రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోయాడని కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. అప్పుడే ఎన్ఐఏ అధికారుల చేతిలో ఉన్నాడు అని కూడా చాలా వరకు రూమర్స్ వచ్చిన పరిస్థితి. ఎస్, వాళ్ళ పేరెంట్స్ కూడా సన్నీ యాదవ్ పేరెంట్స్ కూడా స్పందించిన పరిస్థితి. అలాగే తన ఫ్రెండ్ కూడా ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి ఎలా తీసుకుంటారని కూడా ఒక రకంగా ఎన్ఐఏ అధికారులని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఇటు ఫ్రెండ్ కావచ్చు, అటు పేరెంట్స్ కూడా నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన వీడియోస్ చేస్తాడు, అదే నేపథ్యంలోనే పాకిస్తాన్ కు వెళ్లిన పరిస్థితి అని కూడా తన తండ్రి మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఈ రోజు భయ్యా సన్నీ యాదవ్ విడుదల అయ్యాడు అని చెప్పి కూడా ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఆ వీడియోనే మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఆయన ఫ్లైట్ లో కూర్చున్న వీడియో అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా బయట వీడియో తీసి కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రీసెంట్ ఫొటోస్ గానే మనకి కనిపిస్తుంది. చాలా వరకు దాదాపుగా 1 మంత్ నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఏదైతే పాకిస్తాన్ లో వీడియోస్ తీశాడో పహల్గాం దాడి జరుగుతున్న టైంలో, తర్వాత తను రిటర్న్ వచ్చాడు. ఎప్పుడైతే మనకి సీజ్ ఫైర్ జరిగిందో, ఎప్పుడైతే మనం దాడిని ఆపామని అనుకున్నామో అప్పుడు తర్వాత ఆయన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన 19 అవర్స్ లోనే ఎన్ఐఏ అధికారులు ఆయన అయితే భయ్యా సన్నీ యాదవ్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముందు జ్యోతి మల్హోత్రా తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అయితే అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ రోజు విడుదలయ్యాను అని కూడా ఒక భయ్యా సన్నీ యాదవ్ అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు నూతనకల్లో పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు అయితే నమోదైంది. తనను అరెస్టు చేస్తారన్న భయంతో విదేశాలకు పారిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్వీట్ ని చేయడం కూడా జరిగింది. తాను బయటకొచ్చానని, సింహాచలం వెళ్లి దర్శనం చేసుకున్నా అంటూ కూడా ఆయన ట్వీట్స్ చేశారు. ఆ వీడియోనే బయటకు వచ్చిన పరిస్థితి అదే మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంతేకాదు నేను విశాఖపట్నం వెళ్లి అన్వేష్ కుటుంబాన్ని కలుసుకుంటా అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం అన్వేష్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల పహల్గాం దాడి తర్వాత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ గూఢచర్యం కేసులో 2025 మే 16న హిసార్లో అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత పాక్ వెళ్లిన యూట్యూబర్లు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో సంబంధాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పలువురు యూట్యూబర్స్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన యూట్యూబర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎవరు? పాకిస్తాన్ కి ఎందుకు వెళ్లాడు? ఎన్ఐఏ ఎందుకు అరెస్టు చేసింది? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత భారత్ లో పాకిస్తాన్ కి వెళ్లిన యూట్యూబర్లపై నిఘా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ సన్నీ పేరు కూడా మారుమోగింది. ఎందుకంటే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదే ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. సన్నీ యాదవ్ అరెస్టు కావడంతో అతని స్వగ్రామం నూతన్కల్లో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే సన్నీ యాదవ్ ని అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. తాజాగా భయ్యా సన్నీ యాదవ్ రిలీజ్ అయినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. భయ్యా సన్నీ యాదవే ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం కూడా కనిపిస్తోంది. భయ్యా సన్నీ యాదవ్ కనిపించకుండా పోవడంతో భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ తీసుకెళ్లిందా, లేదంటే ఎన్ఐఏ కిడ్నాప్ చేసిందా, లేదా భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడైనా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కొన్ని క్వశ్చన్స్ తో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కూడా. నిజంగానే ఐఎస్ఐ కిడ్నాప్ చేసిందా, ఎన్ఐఏ అరెస్టు చేసిందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తాయి. గత కొంతకాలంగా భయ్యా సన్నీ యాదవ్ నా అన్వేష్ కి మధ్య మాటల యుద్ధం అయితే అవుతుంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ ఇమేజ్ దెబ్బతీయాలని అన్వేష్ ఇలా వీడియోస్ చేస్తుంటాడని భయ్యా అభిమానులు అయితే అంటున్నారు. కొన్ని రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోయాడని కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. అప్పుడే ఎన్ఐఏ అధికారుల చేతిలో ఉన్నాడు అని కూడా చాలా వరకు రూమర్స్ వచ్చిన పరిస్థితి. ఎస్, వాళ్ళ పేరెంట్స్ కూడా సన్నీ యాదవ్ పేరెంట్స్ కూడా స్పందించిన పరిస్థితి. అలాగే తన ఫ్రెండ్ కూడా ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి ఎలా తీసుకుంటారని కూడా ఒక రకంగా ఎన్ఐఏ అధికారులని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఇటు ఫ్రెండ్ కావచ్చు, అటు పేరెంట్స్ కూడా నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన వీడియోస్ చేస్తాడు, అదే నేపథ్యంలోనే పాకిస్తాన్ కు వెళ్లిన పరిస్థితి అని కూడా తన తండ్రి మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఈ రోజు భయ్యా సన్నీ యాదవ్ విడుదల అయ్యాడు అని చెప్పి కూడా ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఆ వీడియోనే మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఆయన ఫ్లైట్ లో కూర్చున్న వీడియో అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా బయట వీడియో తీసి కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రీసెంట్ ఫొటోస్ గానే మనకి కనిపిస్తుంది. చాలా వరకు దాదాపుగా 1 మంత్ నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఏదైతే పాకిస్తాన్ లో వీడియోస్ తీశాడో పహల్గాం దాడి జరుగుతున్న టైంలో, తర్వాత తను రిటర్న్ వచ్చాడు. ఎప్పుడైతే మనకి సీజ్ ఫైర్ జరిగిందో, ఎప్పుడైతే మనం దాడిని ఆపామని అనుకున్నామో అప్పుడు తర్వాత ఆయన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన 19 అవర్స్ లోనే ఎన్ఐఏ అధికారులు ఆయన అయితే భయ్యా సన్నీ యాదవ్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముందు జ్యోతి మల్హోత్రా తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అయితే అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ రోజు విడుదలయ్యాను అని కూడా ఒక భయ్యా సన్నీ యాదవ్ అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు నూతనకల్లో పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు అయితే నమోదైంది. తనను అరెస్టు చేస్తారన్న భయంతో విదేశాలకు పారిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్వీట్ ని చేయడం కూడా జరిగింది. తాను బయటకొచ్చానని, సింహాచలం వెళ్లి దర్శనం చేసుకున్నా అంటూ కూడా ఆయన ట్వీట్స్ చేశారు. ఆ వీడియోనే బయటకు వచ్చిన పరిస్థితి అదే మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంతేకాదు నేను విశాఖపట్నం వెళ్లి అన్వేష్ కుటుంబాన్ని కలుసుకుంటా అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం అన్వేష్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.